తోడేలు కోతి తిప్పలు కదా! చూద్దామా అనగనగా ఒక అడవిలో ఒక తోడేలు ఉండేది. అడవిలోని జంతువులను తిని ఆకలిని తీర్చుకునేది. ఒకసారి మాత్రం ఎంత వెతికినా దానికి ఆహారం దొరికేది కాదు. అలాంటప్పుడు అది రాత్రిపూట అందరూ నిద్రపోయే సమయంలో అడవి దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి మేకలను చంపి అడవికి తెచ్చుకొని తింటూ ఉండేది. తోడేలు చేసే పనులన్నీ అడవిలో ఉండే ఒక కోతి చాలా కుతూహలంగా గమనించింది. కోతి గమనిస్తున్న విషయం తెలుసుకున్న తోడేలు చాలా తెలివిగా తాను చేస్తున్న పనుల గురించి కోతికి గొప్పగా చెప్తుండేది. యజమానులకు తెలియకుండా మేకలను ఎలా చంపుతుందో కోతికి వర్ణించి చెప్పేది. ఆ మాటలు విన్న కోతికి తోడేలు ఊళ్ళో వాళ్లకు కళ్ళు కప్పి మేకల్ని ఏ విధంగా పట్టుకుంటుందో చూడాలనిపించింది. ఒకరోజు కోతి, "నువ్వు ఆ గ్రామానికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్తావా? నీ పనితనం చూడాలని ఉంది" అని తోడేలుతో అడిగింది. అప్పుడు తోడేలు, "అయితే ఈ రోజు రాత్రికే తీసుకెళ్తాను. రాత్రికి సిద్ధంగా ఉండని" కోతితో చెప్తుంది. అప్పుడు కోతి తన ముచ్చట తీరబోతున్నందుకు కోతి చాలా మురిసిపోయింది. తమ ఊర్లో అప్పుడప్పుడు మేకలు మాయమవుతుండడం ఊళ్ళో వాళ్ళు గమనించారు. ఆ సంగతి ఏంటో తెలుసుకోవాలని కొందరు యువకులు మేకలను కాపలా కాశారు. ఈ విషయం తెలియని తోడేలు కోతితో కలిసి ఆ ఊర్లోకి ప్రవేశించింది. మేకలను తినడానికి వాడి దగ్గరికి తోడేలు వెళ్ళటాన్ని ఆ యువకులు గమనించేశారు. మేకలు ఎలా మాయమవుతున్నాయో వారికి అప్పుడు అర్థమైంది. వెంటనే ఆ యువకులందరూ తోడేలుపై కర్రలతో దాడి చేశారు. అలాగే పక్కన ఉన్న కోతిని కూడా కొట్టేశారు. ఆ దెబ్బలకు తట్టుకోలేక పాపం కోతి, "మీ మేకల్ని తినటానికి వచ్చింది తోడేలు, నేను కాదు కదా, నన్నెందుకు కొడుతున్నారు, వదిలేయండి" అని అడిగింది. "తోడేలకు సహాయంగా వచ్చావు, నిన్ను మాత్రం ఎలా విడిచిపెడతాము" అంటూ కొట్టేశారు. ఆ యువకులు తోడేలు వైపు తిరగగానే కోతి నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించుకుని బతుకు జీవుడా అనుకుంటూ అడవికి చేరుకుంది. ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయకూడదని లెంపలు వేసుకుంది. అటువంటి పనుల నుంచి అప్పటి నుంచి దూరంగా ఉంటుంది. ఇందులో నీతి ఏంటంటే, చెడు చేయకపోయినా చెడు చేసేవారు పక్కన ఉంటే ప్రమాదాలు ఎప్పటికీ తప్పు అనమాట. సో మనం ఎప్పుడు గుడ్ ఫ్రెండ్షిప్సే చేయాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.